అందరికీ నమస్కారం. నేను మీ ఇనకొల్లు శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్న ముఖ్య కారణం, గత కొంతకాలం నుంచి వైసీపీ పార్టీ నుంచి వివిధ రకాల మనుషులు టీవీ డిబేట్లో కానీ ప్రెస్ మీట్లో కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. విధానపరంగా కాకుండా ఏదేదో వాళ్ళ నోటికి ఎదుస్తే అది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ముఖ్యంగా వెంకటరెడ్డి, లక్ష్మణరావు, లేళ్ల అప్పిరెడ్డి, రోజా, ఈ మధ్యకాలంలో పావుల శ్యామల, అమ్మటి రాంబాబు, పేరు నాని, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అనవసరమైన ఒకటి వాగేవాళ్ళు. వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా, గత మీరు 2019 నుంచి 2024 దాకా రాజకీయం నిలబెట్టారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి సమర్థవంతంగా పరిపాలిస్తుంటే మీరు అది చూసి ఓచుకోలేక అవాకు చవాకులు పేలుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీ ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు బ్రహ్మాండంగా వేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా రోడ్లు వేసే ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. గత స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల నుంచి రోడ్లు, కరెంటు లేని ఊర్లకు కూడా రోడ్లు, కరెంటు ఇచ్చిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. మీరు అది మర్చిపోవద్దు. మీకు అదేం కనిపించవు మీ కళ్ళకి, ఎందుకంటే మీ కళ్ళకంతా బ్లూ కలర్లో ఉంటాయి. మీ కళ్ళు మీకు కనిపించేది ఆ బ్లూ ఛానల్ ఏదో అదే కనిపిస్తుంది మీకు, అంతకని ఇంకేం లేదు. అనవసరంగా టీవీ డిబేట్లో కూర్చొని ఇష్ట ప్రకారం నోరు పారేసుకొని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి అవతల వాళ్ళని ఎత్తి చూపించడం కాదు. ఫస్ట్ మనం ఏం చేసామా ఈ 5 సంవత్సరాల రాష్ట్రానికి, ఎంతో మనం న్యాయం చేయగలిగామా అని ఆత్మపరిశీలన చేసుకొని అప్పుడు మీరు న్యాయం చేస్తుంటే వచ్చి మాట్లాడండి. అది కూడా విధానపరంగా మాట్లాడండి, బాగుంటుంది అందరికీ చూస్తానికి. అంతేగాని నోరుంది మాస్టర్ ప్రకారం మేము మాట్లాడతాము, ఎవరేం చేస్తారు మమ్మల్ని అనే ఎదురుంటే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. 2 ఛానల్ ముందు పెట్టుకోవడం, మాట్లాడటం, పెద్ద గొప్ప అనిపించుకోవడం. మీకు దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్ కూర్చున్నారండి. కూటమి పార్టీ నుంచి మేము వస్తాం, మీరు చూడరు రండి, పబ్లిక్ కూర్చొని పబ్లిక్ డిబేట్ మాట్లాడుకుందాం. మీ ప్రభుత్వం ఏం చేసిందా, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందా, అక్కడ కూర్చొని పబ్లిక్లో మాట్లాడుకుందాం. అంతేగాని ఆఫీసుల్లో కూర్చొని, ఇళ్లలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి అవాకు చాకులు పేలటం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా దమ్ముంటే రండి, పబ్లిక్ కూర్చొని డిబేట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఛానల్లో కాదు, ప్రెస్ మీట్లు కాదు, డిబేట్లు కాదు, పబ్లిక్ డిబేట్ రండి, ఒప్పించాలి ఎవరికైనా సరే. అంతేగాని అనవసరంగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మాత్రం ఇక్కడ చూస్తే ఎవరో ఊరుకోరు. మేము తగిన రీతిలో మేము తిప్పి కొడతాం మిమ్మల్ని. మీరు వేసిన కౌంటర్ అటాక్ ఉంటుంది. ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొచ్చి వస్తుంది మీరు భవిష్యత్తులో. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం, ఇక్కడ కొత్తగా వచ్చింది శ్యామల, పావుల శ్యామల అంటే ఏమక్క శ్యామలక్క, మనకేం తెలుసు రాజకీయము? గట్టిగా మనం వచ్చి 6-7 నెలలు అయింది రాజకీయాల్లోకి వచ్చి, మనకేం తెలుసు మాట్లాడతాం అక్క నువ్వు? మన కింద కూడా చాలా ఉందక్క, హైదరాబాద్ కేసులలో మర్చిపోయినావా? ఫస్ట్ మన కింద ఎంత ఉందా చూసుకొని మనం మాట్లాడడానికి అర్హత ఉందా లేదా
అని చూసుకొని ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎవరైనా కూడా అట్టా చూసుకొని విధానపరంగా హుందాగా మాట్లాడితే అందరికీ మంచిది, అందరూ బాగుంటారు. లేదు మర్చిపోక మేము మాట్లాడతామంటే రాబోయే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది. మీ ఆరోగ్యాలు, మీ ఒళ్ళు బాగుంటుంది. లేదు మర్చిపోక మేము మాట్లాడతామంటే తర్వాత ఏది వచ్చినా కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం, మెగా విమర్శించడం. ఏమనుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశం మీరు విషయం తెలియదు, అడ్డం మాట్లాడేస్తాం, మేము మాట్లాడి చెల్లుద్ది అంటే అది ఇంతకుముందు 19 నుంచి 24 వరకు. ఇప్పుడు మీరు ఇష్టప్రకారం మాట్లాడితే నడవదు. దానికి తగ్గ మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి అయినా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి. సో ఈరోజు మీరు వచ్చి ఛానల్ ముందు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రం ఏ విధంగా పరిగెత్తున్న అభివృద్ధి పదంలో ఎవరి శాఖల్లో వాళ్ళు నిమగ్నమై పనిచేస్తున్నారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ మీకు పవన్ కళ్యాణ్ గారు చూపించారు, ఆయన ఏందో చూపించి 151 నుంచి 11కి వచ్చారు. ఇంకా కూడా మాట్లాడి ఆ 11 కూడా లేకుండా చేసుకోవద్దు దయచేసి. రాజకీయం అంటే హుందాగా చేయండి, విధానపరంగా మాట్లాడండి. మిమ్మల్ని చూసి నవ్వుతాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీకి వచ్చారు, వచ్చి అసెంబ్లీలో ఏం ఓడపడిచారు, పట్టుకొని 10 నిమిషాలు కూర్చోలేకుండా వెళ్ళిపోయారు గవర్నర్ ప్రసంగం చదివేటప్పుడే. ఇక ఏంది మీరు జనాలు చేసేది? మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల్లో పోరాడతాం. ఏం పోరాడతారు? మీకు 9 నెలలు అసెంబ్లీకి వెళ్ళా మీకు చెత్తగల. ఇక మీరు ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీకు మళ్ళీ ప్రజలు ఏ విధంగా ఓట్లు వేయాలి? అందుకని ఇక్కడి నుంచి అయినా పద్ధతిగా, హుందాగా నడుచుకుంటూ ప్రజల తరఫున పోరాడుతూ ప్రజల కోరికలను నెరవేరుస్తూ గౌరవంగా, హుందాగా ప్రెస్ మీట్లలో, టీవీ ఛానల్ ముందు మాట్లాడితే అందరికీ మంచిది. ఇక నుంచి పద్ధతిగా, హుందాగా ఉంటారని అనుకుంటున్నాం. లేదు మేము ఇదే ఉంటారా? ఇక అంతా దైవేచ్ఛ. జై హింద్, జై జనసేన.